బ్రహ్మ చేత సృష్టింపబడనిది ఏదీ లేదు, అన్ని బ్రహ్మదేవుడే కదా సృష్టించేది. సో అలాంటప్పుడు చేత సృష్టింపబడిన దాంతో నా మరణం అనేది అవ్వకూడదు అంటే అసలు ఇంక దేనితో అవ్వడం, ఇంక దేనితోనూ ఆయన మరణం అనేది అసంభవం అనమాట. ప్రహ్లాదని చూపించడంతో హోప్ అనేది పుట్టిందని అన్నమాట. సో చాలా బాగుంది, ఎంత క్యూట్ గా ఉన్నారో ప్రహ్లాద, చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ యొక్క ఫేస్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. ఏంటంటే హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చేసింది అనమాట. నా సోదరుని చంపిన వ్యక్తిని అంటే విష్ణుమూర్తిని ఇలా పూజించడం ఏంటి నా కొడుకు అని కోపం అనమాట ఫుల్ గా. సో దానివల్ల ఏంటంటే సొంత కొడుకైనా సరే చంపేయాలి అనంత కోపంతో, అనంత కోపం ఏముంది చంపేయాలని చెప్పి ఇంక చెప్పేశారు అంతే. సో అలా చెప్పినప్పుడు వెన్ డివోషనల్ ఈజ్ ఛాలెంజ్, భక్తి అనేది ఇప్పుడు ఛాలెంజ్ గా మారినప్పుడు ఏమైంది, దైవానికి ఒక భక్తుడికి సంబంధం ఎలా ఉండేది, దైవం ఎలా కాపాడుకుంటారు అన్న ప్రాసెస్ అన్నమాట. కొంచెం ఎన్ని ట్రయల్స్ చేశారంటే ప్రహ్లాదుని చంపేయడానికి, కానీ అన్నిట్లోనూ హరి కాపాడుతూనే ఉన్నారు ప్రహ్లాదుని. కానీ ఒక సీన్ ఉంది అలా వాటర్ లోంచి తీసేది, సూపర్ ఉంది అంతే. విజువల్ అయితే చాలా బాగుంది. హిరణ్యకశిపుడి రాజ్యం అంతా ధ్వంసమైపోతుంది అతని ఫేస్ తో నిర్మించుకున్నారు కదా, ఫేస్ లాగా అంటే రూపంతో. సో అతని ఈగో గానీ ఇదంతా నాశనం అయిపోతుంది అని ఒక సింబాలిక్ గా చూపించడానికి ఆ సీన్ అలా చూపించినట్టు నాకు అనిపించింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మహా అవతార్ నరసింహ అవతారం ఎత్తడానికి గల కారణం ఏంటి, అసలు హిరణ్యకశిపుడు వరం తీసుకున్న దగ్గర నుంచి అతన్ని చంపేంత వరకు ఏం జరిగింది, నరసింహ అవతారం అనేది ఎందుకు ఎత్తారు ఏంటి అనేది మనకి మొత్తం స్టోరీ అనమాట. ప్రహ్లాదుని భక్తి ఎంత గొప్పది అనేది మనకి తెలిసింది. అలాంటి మూవీస్ కి మనం వెళ్ళినప్పుడు మనకి చాలా రిఫ్రెష్మెంట్ అనిపించింది. ఇంకా చిన్నపిల్లలకి అయితే మన ట్రెడిషనల్ వాల్యూస్ ఇంకా కల్చరల్ వాల్యూస్ అనేవి తెలుస్తాయి వాళ్ళకి, ఎందుకంటే యానిమేషన్ మూవీస్ ని ఎక్కువ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి. అలాగే ఎవరికైనా యానిమేషన్ మూవీస్ ఇష్టం అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏ యానిమేషన్ మూవీ ఇష్టమో కూడా కామెంట్ చేయండి. చిన్నపిల్లలతో ఫ్యామిలీతో మంచిగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు మూవీని అయితే. ఇంకా మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.